హాయ్ అండి, ఈరోజైతే కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. లైట్గా మెంతులు వేసాను, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేస్తున్నాను. నిలవ పచ్చడి కదా, ఆవాలు కంపల్సరీ వేసుకోవాలి. ఎండుమిరగాయలు బాగా వేసుకొని వేగిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని కరివేపాకు కడిగేసి వాడేసుకున్నాను. ఇది బాగా నలుపు, లైట్గా నలుపు వచ్చే వరకు ఎట్టేసుకోవాలి. కరివేపాకు పచ్చిగా ఉండకూడదు. చింతపండు కుక్కేమీ లేకుండా ఇలా నీట్గా ఉంటే ఇలాగే ఉడకపెట్టేసుకోవచ్చు. లేదంటే ఇది తీసేసి ఉట్టి గుజ్జు మాత్రమే ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగానే ఉంది కాబట్టి నీట్గానే ఉంది చింతపండు, అందుకే ఇది ఇలాగే ఉడకపెట్టేస్తాను. పచ్చడి చేసిన ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడి వచ్చి కరివేపాకు వేపడానికి కొంత టైం ఎక్కువ తీసుకుంటుంది. అయినా కూడా టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇది మాత్రం బాగా వేగకపోతే మాత్రం వాసన, పచ్చి వాసనలో వచ్చి టేస్ట్ ఉండదు పచ్చడి అయితే. ఇది మాత్రం కంపల్సరీ బాగా వేపాలి. కరివేపాకు వేగిపోయింది, సౌండ్ అలాగే వేసేస్తాం. ఇది తీసి పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు కరివేపాకు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లో చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఇందులో వచ్చి కొద్దిగా పసుపు, ఉప్పు, కావాలితే మళ్ళీ తాలింపు పెట్టినప్పుడు కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిన తర్వాత మిక్స్ పట్టేసుకుంటే మొత్తం కరివేపాకు, తాలింపులు, ఈ చింతపండు కలిపి బాగా కొంచెం ఇంకొక చిటికెడు ఇంత బెల్లం వేసుకుని, అంటే కొంచెం ఎక్కువ బెల్లం కొంచెం స్వీట్ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వేసుకొని కంపల్సరీ బెల్లం మాత్రం వేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండర్ పెట్టేసుకోవాలి. అది కొంచెం జిగురుగా వస్తుంది. అది అలా వచ్చే వరకు బాగా మిక్స్ పట్టి అప్పుడు తర్వాత తాలింపు నేను చూపిస్తాను. బెల్లం ఇందులోనే వేసేస్తాను. మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాను. ఇది ఆల్రెడీ ఇందులో చాలా ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు తాలింపు పెడతాను, తాలింపు చేస్తాను. రోట్లో రుబ్బుకుంటే దీని టేస్ట్ వేరే ఉంటుంది, ఇంకా మెత్తగా రుబ్బుకోవచ్చు. ఇది మిక్సీ వల్ల మరీ వచ్చింది, అంత మెత్తగా రాలేదు. రోట్లో రుబ్బితే ఇది బాగా ఇంకా జిగురుగా వచ్చి ఇంకా బాగా వస్తుంది అన్నమాట. తాలింపు చేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు కొంచెం చెతగొట్టు లైట్గా వేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా ఇంగు వేసుకోండి, ఎక్కువ లైట్గా. తాలింపు వేగిపోయింది. ఇలాగ ఒక 5 నిమిషాలు ఇలాగే ఈ తాలింపు ఆయిల్లో ఒక 5 నిమిషాలు
ఇలా బాగా కలిపి కొంచెం ఉడకనిస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఏం పాడవదు, 2-3-6 నెలల వరకు కూడా ఏం తినొచ్చు, ఏం పర్వాలేదు. డైలీ ఒక ముద్ద రైస్లో ఇలాగా కరివేపాకు పచ్చడి ఫస్ట్ పండుగ అంతా తింటే మనకు చాలా మంచిది.